హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. నేటి నుంచి ఈ జూలై నెలకి సంబంధించి ఒక కేటగిరీ పింఛన్లకు దరఖాస్తు అనేవి ప్రారంభించినట్లయితే సమాచారం అండి. ఆ కేటగిరీ వాళ్ళు ఎవరు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు ఈ పెన్షన్ అమౌంట్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల్లో భాగంగా అర్హత కలిగి ఉన్నప్పటికీ ఇంతవరకు పెన్షన్ పొందనటువంటి వారికి ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో భాగంగా ఒక కేటగిరీ పింఛన్లకు నేటి నుంచి దరఖాస్తులు అనేవి ప్రారంభించామని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఆ కేటగిరీ వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుషులు అంటే భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ వివిధ కారణాల వల్ల అంటే ఆరోగ్య సమస్యల వల్ల అయి ఉండొచ్చు, లేదా వేరే వేరే ప్రమాదాల వల్ల కనుక మరణించి కనుక ఉన్నట్లయితే వాళ్ళ ప్లేస్లో భర్త ప్లేస్లో భార్య కనుక ఉన్నట్లయితే ఆయనకి మ్యారేజ్ అయినటువంటి వాళ్ళ వైఫ్ కనుక ఉన్నట్లయితే వాళ్ళ వైఫ్కి పెన్షన్ ఇవ్వడానికి ప్రస్తుతం అయితే దరఖాస్తులు అనేవి జరుగుతున్నాయంటే సమాచారం అండి. దీన్నే ఎన్టీఆర్ స్పోర్ట్స్ పెన్షన్స్ అయితే అనడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ భర్త మరణించిన తర్వాత వెంటనే భార్యలకైతే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ కేటగిరీ పెన్షన్లకైతే దరఖాస్తులు అనేవి జరుగుతూ ఉన్నాయండి. ఈ పెన్షన్లకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనేటువంటి పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఎక్కడి నుంచి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సో ఓకేనా. మీరు స్క్రీన్ పైన అయితే చూస్తున్నారు కదండి, ఇదే స్పోర్ట్స్ పెన్షన్స్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే. ఈ ఫామ్ అనేది గ్రామ వార్డ్ సచివాలయంలో అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఫామ్ని మీరు ఏ విధంగా ఫిల్ చేయాలి అనేటువంటి సమాచారాన్ని అయితే నేను మీకు ఇప్పుడైతే తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ దరఖాస్తుదారుని పేరు, సో ఎవరైతే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్కి దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళ యొక్క పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్, సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది భర్తది ఎంటర్ చేయాలా, లేదా ఇప్పుడు పెన్షన్స్కి దరఖాస్తు చేసుకున్నటువంటి వారిది ఎంటర్ చేయాలని అయితే చాలామంది అయితే కన్ఫ్యూజన్లో అయితే ఉంటారండి. సో ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎవరిది ఎంటర్ చేయాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్కి దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా చిరునామా, మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ చిరునామా ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రైస్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ అనేది కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత భర్త పేరు, సో ఎవరైతే భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో ఆయన యొక్క పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పనిచేసే మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందండి. రాబోయే రోజుల్లో మీ యొక్క పెన్షన్ వెరిఫికేషన్కి సంబంధించి ఏమైనా ఓటీపీలు కనుక అవసరమైనట్లయితే ఖచ్చితంగా మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి పనిచేసే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అదేవిధంగా క్లస్టర్, మీ యొక్క క్లస్టర్ ఎవరైతే ఉంటారో ఒకవేళ మీకు కనుక తెలియకుండా కనుక ఉన్నట్లయితే గ్రామ వార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి అధికారులను కనుక మీరు అడిగినట్లయితే ఆ క్లస్టర్ అనేది వాళ్ళే ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా మీరు మీ వివరాలు అనేవి అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత భర్త యొక్క వివరాలు అనేవి కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవి ఎలా ఎంటర్ చేయాలనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే మరణించిన పెన్షన్ లబ్ధిదారుని పేరు, సో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో లబ్ధిదారుడు ఆయన యొక్క పేరు అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరణించిన తేదీ, ఏ తేదీన మరణించారు, డేటు, మంతు, ఇయరు అవన్నీ కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నెంబర్, సో ఇలా మరణానికి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుందండి, దాన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరియు ఆధార్ నెంబర్, సో భర్త యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా పెన్షన్ రకం, ఎటువంటి పెన్షన్ తీసుకుంటూ మరణించారు ఆ పెన్షన్ రకం అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పెన్షన్ ఐడి, పెన్షన్ ఐడి అనేది పెన్షన్ గుర్తింపు కార్డులో అయితే ఉంటుందండి. సో అందులో మీరు పెన్షన్ ఐడి అనేది తీసుకొని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా భర్త యొక్క వివరాలు అనేవి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చివరిలో మిమ్మల్ని కొన్ని
సైన్స్ అయితే అడగడం జరుగుతుందండి. మీరు సంతకాలు అయితే చేయాల్సి ఉంటుంది. అవి ఏ సంతకాలు అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. దరఖాస్తుదారుని సంతకం. సో, ఇప్పుడు ఎవరైతే స్పోర్ట్స్ ఫంక్షన్స్‌కి దరఖాస్తు చేసుకుంటున్నారో వారి యొక్క సంతకం అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వెరిఫైడ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ వెరిఫైడ్ డెవలప్మెంట్ సెక్రటరీ. సో, గ్రామ వార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు సో, ఎవరైతే ఉంటారో వారిలో ఒకరు ఇక్కడ సైన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్ కూడా సైన్ అయితే చేయాల్సి ఉంటుందండి. సో, ఇలా సైన్ చేసిన తర్వాత మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు గ్రీన్ సిగ్నల్ కనుక ఇచ్చినట్లయితే మీకు ఈ ఫెన్షన్ అనేది రావడం జరుగుతుందండి. మీరు ఈ మంత్‌లో గనక ఫెన్షన్‌కి దరఖాస్తు చేసుకున్నట్లయితే, మీరు గనక అర్హత కనుక కలిగి గనక ఉండినట్లయితే మీకు నెక్స్ట్ మంత్ ఆగస్ట్‌లోనే 1, 2వ తేదీల్లో ఫెన్షన్ మంజూరు చేసినప్పుడు రూ. 4,000 అయితే ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందండి. సో, ఓకేనా. సో, ఈ విధంగా ఈ ఫెన్షన్‌లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసినే థాంక్ యూ ఫర్ వాచింగ్.